శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధాస్త్ర శస్త్ర సంహర సంహర మృత్యోర్మ్రోచయ మ్రోచయ ఆయు వర్ధయ వర్ధయ కుంభట్ పరబ్రహ్మణే జీప్చే జ్వాలా పరితరాయ సుదర్శనాయ ఓం ఫట్ స్వాహ మహాదేవభ్యే నమో నమః. పార్వతీ పరమేశ్వరానుగ్రహణాక్షబలిచిద్ధం. జూన్ నెలలో ఈ 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి, ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి, ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము, ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది, ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ 12 రాసులు వారికి కూడా గురుస్థానము, రవిస్థానములు వేరే వేరే 8, 11వ ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు, మార్పులు, అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి, ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని, ఈ 12 రాసుల్ని కూడా యథాశక్తానుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. తదుపరి రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి జూన్ 12వ తారీఖు వరకు కూడా తమ అనుకున్నటువంటి సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. ఆ యొక్క పరిష్కారానికి తగ్గట్టుగా మీరు ఏదైతే అందిపుచ్చుకుంటారో, అంటే ధనం కానీ, ఆకస్మిక ధనం కానీ, లేదా కోర్టు నుంచి వచ్చేటువంటి ధనం కానీ, దాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం తక్కువగా ఏర్పడుతుంది. అంటే ఈ ధనుసు రాశి వారు తమ చేతితో డబ్బులు తీసుకోవడం కానీ, లేదా తానే ప్రధానంగా ఉండి ధనానికి సంబంధించిన వ్యవస్థను ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి బినామీలు ఏర్పరచుకుని వేరే వారి చేతుల మీదుగా మీరు ధనం తీసుకోవడం అనేటువంటిది జూన్ 12 తర్వాత నుంచి కూడా చేయవలసిన పని. అంతేకాకుండా ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అవమానించడానికి శత్రువులు అనేటువంటి వారు జూన్ 8వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు నడుస్తూ ఉంటుంది. రవి, గురుడు, చంద్రుడు ముగ్గురు కూడా తమ స్వక్షేత్రం నుంచి కేతువు నీచంలో చూడటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అనేటువంటి వ్యవహరిస్తూ మీ తోటి వారికి మీ ఆలోచనలు కానీ, నాకు ఈ ఇబ్బంది ఉంది అని కానీ తెలియజేయకుండా ఉండడం చాలా మంచిది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీరు మాకు దొరుకుతారు, వీరిని ఎలా అవమానించాలి, వీరిని ఎలా సంఘం నుంచి బహిష్కరించుకునేటువంటి విధానాలు చేయాలి అనేటువంటి కీడు ఆలోచనలతో మాత్రమే మీ చుట్టూ జనం అనేటువంటిది చేరుతూ ఉంటారు. ఇక శుక్రుడు, శని స్థానములు ఇరువురు కూడా 4, 8వ ఇంట ఉండడం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా, అంటే వివాహం కావాల్సిన వారికి వివాహ యోచన తక్కువగా ఉంటుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు సంతానయుక్తం కాస్త ఇబ్బందులు పడుతూ సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకి విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి అంతగా రాణించడం లేదు. చాలా జాగ్రత్తగా వీరు జూన్ 18 నుంచి 29 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా రాజకీయంలో ఎవరైతే ఉన్నారో వీరికి జూన్ 10వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా మంచి అవకాశం అనేటువంటి ఏర్పడుతుంది. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీ స్థాయి, స్థితులు రెండూ కూడా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు ఈ నెల వదిలిపెట్టడం చాలా మంచిది. అదేవిధంగా మీరు
స్టాక్ మార్కెట్లో కానీ లేదా వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్లుగా కానీ ఉందామనేటువంటి ఆలోచన మీ బ్రెయిన్లోంచి తీసేయండి. అంత యోగదాయకంగా లేదు. ధనం అనేటువంటిది మీకు నిలబడడం అనేది చాలా కష్టతరితంగా ఉంటుంది. గురుడు, శుక్రుడు ఇరువురు కూడా స్థానాలు మార్చుకుంటూ ఉండడం వల్ల చాలా దుర్భరమైన స్థితిని ఏర్పరచుకుంటూ జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే భూ సంబంధితమైనటువంటి వ్యవస్థలో ఉంటారో మీకు ఒక సమస్య అంటే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి స్థలం కానీ పొలాలు కానీ ఏర్పడతాయి, కానీ మీరు వాటిని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. కావున చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య కలహాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయో వారికి జూన్ 24వ తారీఖున సమస్యకు పరిష్కారం దొరికే విధంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు చాలా ఆలోచించుకుని మాట్లాడటము, అదేవిధంగా మీ ఆచరణలోకి విసుగు రావడము అనేటువంటి పరిపాటిగా జరుగుతుంది. మనం ఎంత చేసినా కర్మ అంతేలే, మనం ఇలాగే ఉంటాము, ఇక మన జీవితం మన బతుకులు మారవేమో అనేటువంటి స్థాయిని ఏర్పరచుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క మాటని కానీ ఆలోచన కానీ మార్చుకోండి. గురుడు నీచంలో చూడటం వల్ల జూన్ 10వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మెదడుకు సంబంధించిన ఆలోచనలు వేగరంగా ఏర్పడి మీకు పిచ్చి పిచ్చి కలలు రావడం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక మీకు చెప్పదగ్గగా పాజిటివ్గా ఏముంటుంది అంటే ఈ నెలలో మీరు ఏదైతే అవుతుంది అని అనుకుంటున్నారో అవుతుందో లేదో స్వప్నంలో కలలో మీకు ఆ వైబ్రేషన్స్ అనేటువంటి ఏర్పడి ఇది కాని పని ఇది అయ్యే పని అనేటువంటిది నిర్ధారణకి ముందుగానే వచ్చేస్తారు. ఇది ఒకటి చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి కాలం వృధా చేయకుండా తర్వాత పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక చంద్రుడు, రవి, రాహు ఈ ముగ్గురు కూడా తమ తమ స్వక్షేత్రం నుంచి కేతువును మూల త్రికోణంలో చూస్తూ ఉండడం వల్ల ప్రమాదాలు శృతిలో తప్పి ప్రాణ సంకటము అనేటువంటి తప్పుకుని పర్వాలేదు మనం బతికి బట్టగట్టాం అనేటువంటి నానుడి జరుగుతుంది. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు కలుగుతున్నా పెద్ద సమస్యలుగా అనిపించవు. సరే మనం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అనేటువంటి నానుడి ఈ నెలలో మీకు కనబడుతుంది. ఇక ఈ నెలంతా కూడా ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా అమ్మవారి స్మరణ చేయడం మంచిది.